అందరికీ నమస్కారం మాస్టర్స్. కృష్ణ పరమాత్ముల వారికి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలో ఇంతవరకు 11 అధ్యాయాలు తెలుసుకున్నాం 11 శ్లోకాలు తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం 12వ శ్లోకం తెలుసుకుందాం. 12వ శ్లోకం చదవండి మేడం. तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान्. దీని మీనింగ్ ఏంటిదంటే, వృద్ధుడును ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చ స్వరంతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. అంటే ఈ శ్లోకానికి ఇది అర్థం. అయితే ఇక్కడ సంజయుడు భీష్ముణ్ణి ఎందుకు కురువృద్ధుడు, ఎందుకు ప్రతాపశీలుడు ఆయన భీష్మ పితామహుని గురించి సంబోధిస్తున్నాడు అంటే, ఇక్కడ మనం మొదటి నుంచి తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చినప్పుడు రాజు అని చెప్తున్నాడు, మహారాజు అని చెప్తున్నాడు, ప్రతాపుడు అని అంటున్నాడు, క్రూరవృద్ధుడు అని అంటున్నాడు, ధర్మరాజు అని చెప్పని అంటున్నాడు. అంటే ఇదంతా కూడా ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు కదా అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని. చెప్తున్నప్పుడు మొత్తంగా ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అంటే మనకిప్పుడు ఇక్కడ మీనింగ్ తెలుసుకుంటాం, కురువృద్ధుడు ప్రతాపశాలి అంటే ఎవరని. కానీ ఆయనకంతా తెలుసు అలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు. ఇంతకు కురువృద్ధుడని ఎందుకు సంజయుడు చెప్తున్నాడు అంటే, కురు వంశానికి ఎవరు పెద్ద అయిన అంటే భీష్మ పితామహ. అయితే ఆ భీష్మ పితామహుడు ఇద్దరికి ముఖ్యుడే, ఇద్దరికి కూడా ఇష్టమైన వాడే. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అన్నది కాదు కదా. అందుకని ఇద్దరికి కూడా ఇష్టం కాబట్టి ఆయన కురువృద్ధుడు అని అంటున్నాడు. మళ్ళీ ప్రతాపశాలి అని ఎందుకు అంటున్నాడు అనంటే, ఇతని వయసులో వృద్ధుడైనా సరే బలములోను వీర్యంలోను తేజ పరాక్రముల యందు సామర్థ్యం యందు యువ కిషోరులు అంటే ఇప్పుడున్న యూత్ కన్నా కురువృద్ధులైన వారు ఇతనికి ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పని ప్రతాపశీలి అని చెప్పని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు మరి కురవృద్ధుడు ఎందుకు పూజనీయుడు, ఎందుకు ఇతనికి దిక్కు సైన్యంగా ఉన్నాడంటే, చూడండి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిదంటే, మన ఒక ఇంట్లో తాత ఉంటాడనుకోండి. అంటే పెద్దవాళ్ళు ఉంటారు. అయితే ఇద్దరు పిల్లలకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక పిల్లవాడు మంచివాడుగా ఉండొచ్చు, ఒక పిల్లవాడు చెడ్డగా ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా మనమడే ఉంటాడు గదా. ప్రేమ అన్నది ఈక్వల్‌గా ఉంటుంది. చెడ్డవాడైనా, మంచివాడైనా సరే. ఎప్పుడైనా సరే చెడ్డవాడు ఉన్నవాడు మంచివాడు కాకపోతాడా? మనకి అవకాశం రాదా? చెప్పదా? అని చెప్పని. అందుకనే ఆయన తన ఇద్దరు వాళ్ళొకటే కాబట్టి ఇక్కడ మహాభారత యుద్ధంలో ముందుగా వెళ్ళాడు. అంటే అధర్మం అని చెప్పని తెలుసు. కానీ మనుమన్లు తన బాధ్యత చెయ్యాలి అని చెప్పని ఒక దానితో అతను యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలాగే ఇక్కడ సంతోషపరుచుటకై తన శంఖంను పూరించాడు అని చెప్పాడిక్కడ. ఎందుకంటే దుర్యోధనికి లోపల భయముంది. ఎందుకంటే ముందలెవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. తర్వాత తనకు అధర్మము అని చెప్పని కూడా తెలుసు చేస్తున్నది. కానీ నాకు రాజ్యం కావాలి అని. ఇదంతా గూడా భీష్ముడు గ్రహిస్తాడు. భీష్ముడు గ్రహించి తన లోపల అణుచుకుంటున్నాడు. భయాన్ని అణుచుకుంటున్నాడు. భయమొస్తుంది. అయినా సరే ఉత్సాహంతో తన సైన్యాన్ని ద్రోణాచార్యుల వారికి, భీష్మునికి ప్రతి ఒక్కరికి కూడా లేదు మన దగ్గర సైన్యముంది. మనం గెలుస్తాము. మన దగ్గర ఉంది అని అది గ్రహించి అప్పుడు ఏం చేస్తాడు అంటే తట్టి లేపాలి అందరికి. అంటే తనలో ఉన్న భయం పోగొట్టాలి, సంతోషపరచాలి. అప్పుడు ఏం చేస్తాడంటే సింహనాదమునర్చి తన శంఖంను పూరిస్తాడు. అంటే ఒక్కసారిగా తాను లేచి నిలబడి శంఖంను ఊది సిద్ధానికి సిద్ధం అవుతున్నాము అని చెప్పి తన శంఖాన్ని పూరిస్తాడు. ఇది 12వ శ్లోకం. మరి 13వ శ్లోకం. ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्ता सशब्दस्तुमुलोऽभवत्.
ఓకే. దీనిది ఏంటిదంటే మరుక్షణమునందే శంఖములు, నగరాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలైనవి ఒక్కసారిగా మోగినవి. దిక్కులు పక్కటిల్లే జెయ్యు ఆ వాద్యనాదములు భయంకరములైన నవని ఒప్పినవి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు భీష్మ పితామహుడు? ఒక్కసారిగా యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం. అంటే దుర్యోధనుడికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు మరుక్షణమే శంఖాలు, నగరాలంటే మిగతా వాళ్ళు ఎవరెవరి దగ్గరైతే యుద్ధం చెయ్యాలంటే అవన్నీ పూరిస్తారు గదా! అందరివి ఒకేసారిగా మ్రోగాయి. అవి ఎలా ఉన్నాయి ఆ శబ్దాలంటే దిక్కులు పక్కటిళ్ళ చెట్లు చెయ్యు ఆ వాద్య నాదములు భయంకరమైనవిగా ఉన్నాయి. అంటే ఒకసారిగా వీక్‌నెస్ ఏంటిది ఎవరికే గాని మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు జస్ట్ అది గాలి ద్వారా మనిషి వచ్చిన, తుమ్మిన వైరస్ వచ్చేస్తుందంటే రాకపోయినా మనం ఎంత భయపడిపోయాం. అమ్మో! కరోనా అంటే వచ్చేసింది, వస్తదేమో అని చెప్పనట్టుగా. ఎప్పుడైతే యుద్ధంలో మనిషి ఏ టైంలో ఎలా ఉంటాడంటే, నేను ఎదుటివానితో నేను గెలుస్తాను, నేను పోరాడతాను, నా వల్ల అవుతుందన్న ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శబ్దాలు ఇవి విన్నప్పుడు ఒక్కసారిగా భయం వచ్చేస్తుంది. అంటే ఎంత వీరునికైనా, ఎంత బలశాలికైనా, ఎలాంటి వాళ్ళకైనా ఒక చిన్న భయం చాలు తనలోనున్న దాన్ని మొత్తంగా ధైర్యాన్ని పోగొట్టుకోవడానికి. అలా ఆ సమయంలో అలాంటి శబ్దాలు పెట్టి యుద్ధం స్టార్ట్ చేసేవారు. మరి 14థ్ శ్లోకం చూద్దాం. ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः. ఓకే. అంటే ఇక్కడ ఏమైంది మొత్తంగా సంజయుడు చెప్తున్నాడు. ఫస్ట్ పై శ్లోకంలో. మొత్తంగా ఏం చేస్తున్నారు అంటే మొదటగా కౌరవుల సైన్యం గురించి జెప్పారు. తర్వాత పాండవ సైన్యంలో ఇలా ఉన్నారు అని జెప్పారు. అలాగే పాండునందులు ఏం జేస్తున్నారంటే వీళ్ళు ఇలా యుద్ధానికి సిద్ధమయ్యి ఇలా అందరూ నిలబడి ఉన్నారని చెప్పిన తర్వాత ఇంకా రాబో దాంట్లల్లో అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న దాంట్లల్లో పాండవులు ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ ఫస్ట్ భీష్ముడు మొత్తంగా శంఖం ఊదించి యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ దాంట్లల్లో, ఈ శ్లోకంలో ఏంటిదంటే పాండవులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారు గదా! అంటే అగనెస్ట్ వాళ్ళు యుద్ధం చేయడానికి సై అన్నారు. అప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే తదనంతరము శ్వేతాశ్వములను పూనిచ్చిన మహారథంపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణులు తమ దివ్య శంఖములు పూరించిరి. అంటే ఎప్పుడైతే ఎదుటివాడు మేము యుద్ధం చేయడానికి రెడీ అని చెప్పని శంఖాన్ని ఊదారో అప్పుడు ఏం చేశారు అంటే రథంపై కూర్చొనున్నాడు. ఎవరు? అర్జునుడు, శ్రీకృష్ణుడు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా మళ్ళీ వీళ్ళు గూడా సైరన్ అంటే సూచించాలి గదా! సూచించాలంటే వీళ్ళేం జేశారు? దివ్య శంఖములు పూరించిరి. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు? అర్జునుడు ఎలాంటి రథంపై ఉన్నాడు? మహారథంపై ఉన్నాడు. అలాగే అశ్వములు అంటే గుర్రాలుంటాయి గదా! అవి ఏ గుర్రాలంటే శ్వేతాశ్వములు. అలాగే శంఖములు ఏంటివి అంటే దివ్య శంఖములు అని చెప్పని. ఫస్ట్ మనము రథం గురించి తెలుసుకుందాం. ఏంటిది ఆ రథము అని చెప్పనంటే కృష్ణునికి ఉన్న రథము బంగారంది. అలాగే దాంట్లో గుర్రాలుంటాయి. అలాగే జెండాపై కపిరాజు అని చెప్పని ఆంజనేయుడు ఎగురుతూ ఉంటాడు గదా! అలాంటిది ఉంటుంది. ఇది ఏంటిది అనంటే రథము. ఈ రథము ఎవరు ఇచ్చారు అనంటే ఆహ్, ఒక్క నిమిషం. ఒక్క మాస్టర్స్. ఓకే. ఇది ఏంటిది అనంటే మనోహరమైనవి. ఫస్ట్ గుర్రాల గురించి తెలుసుకుందాం. ఈ గుర్రాలు ఎవరిచ్చారంటే గంధర్వరాజు ఇచ్చాడు చిత్రరథునికి. ఎప్పుడు అంటే సుజితములైన, బలహీనమైన, అత్యంత వేగంగా
పరిగెత్తే 100 అశ్వములనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఒకరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో యుద్ధం చేయడానికి 100 గుర్రాలిస్తారు. ఈ గుర్రాలు ఏంటివంటే, ఆ గుర్రాలు చంపినా గాని చంపడం జరగవు. అవి తిరిగి ఆహ్, ఏమంటారు? పుడుతూ ఉంటాయి. అంటే దానికి చావు లేవు. అలాంటి గుర్రాల పైన అతను ఉన్నాడు. అలాగే రథము. రథము ఎలాంటిది అనంటే మహారథము. ఏది అంటే పూర్వము ఖాండవవనము అంటే ఖాండవవనం దహించే మనకు స్టోరీ తెలుసు గదా! దహించు వేళ అగ్నిదేవుడు ప్రసన్నమయ్యి ఈ దివ్య రథము అర్జునికి ప్రసాదించెను. అలాగే శ్వేతాశ్రములు గూడా ఇలా వచ్చాయి గదా! తర్వాత ఆహ్, జెండాపై కపిరాజు. ఆంజనేయుల వారు కూడా అభయంగా ఇక్కడ ఆహ్, ఉన్నారు. అలాగే ఆహ్, ఇది శంఖం. ఈ శంఖం ఎవరు ఇచ్చారు అనంటే, ఋషికేశు అని ఇక్కడ అంటున్నాడు చూడండి. ఋషికేశు అనంటే కృష్ణుని గురించి చెప్తున్నాడు. కృష్ణుడు ఎవరు? ఋషికేశు అన్న శంఖంను అర్థం ఏంటిది అనంటే, పంచజన్యుడనే పేరు గల శంఖరూపధారియగు దైత్యుణ్ణి సంవరించిన శ్రీకృష్ణుడు అతనిని శంఖియమును స్వీకరించెను. అందుకే ఆ శంఖము పంచజన్యమను పేరు వచ్చింది. అంటే కృష్ణుడు పూరించిన శంఖం పేరు హృషికేశో. అలాగే పంచజన్యం. ఎందుకు పంచజన్యుడు అని చెప్పని వచ్చింది? అలాగే హృషికేశు అనంటే ఏంటిదంటే, ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకొను వాడిని హృషికేశుడు అని చెప్పని అంటాడు. అలాగే పంచజన్యుడు ఏదైతే పంచజన్యుడిని సంహరించి ఆ శంఖాన్ని తీసుకున్నాడో, అటువంటి శంఖాన్ని పంచజన్య శంఖము అన్న పేరు వచ్చింది. అలాగే అర్జున్ని ధనుంజయుడు అని పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ సంజయుడు పేర్లు కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆహ్, పేర్లను మారుస్తూ చెప్తున్నాడు. ఎందుకు వచ్చింది ధనుంజయుడు అనంటే రాజసూయ యాగం మనకందరికి తెలుసు కదా! అక్కడ ఆ సమయంలో ఎక్కువ మంది రాజులను యుద్ధం చేస్తారు గదా! ఆ యుద్ధంలో రాజులనందరిని జయించి అంటే అందరిని గూడా ఓడించి, తను జయించి ఎక్కువ డబ్బును తీసుకొనొస్తాడు. అందుకనే అతని పేరు ధనుంజయుడు అని చెప్పని పేరొచ్చింది. అలాగే శంఖం. ఆ శంఖం కూడా ఏంటిది అనంటే అర్జునికి నివాతచకవాది అను దైత్యులతో పోరాడు వేళ అంటే ఒకప్పుడు ఒక వాళ్ళతో అంటే ఒక సైన్యంతో పోరాడుతున్నారు. పోరాడు వేళ ఇంద్రుడే ఇచ్చాడు. ఇవన్నీ కూడా రథాన్ని, అలాగే శంఖాన్ని. ఇంద్రుడు దేవదత్తును శంఖంను ప్రసాదించెను. అంటే దేవదత్తు అను శంఖం. కృష్ణునికేమో పంచజన్యం అను శంఖము. అలాగే ఇంద్రు అర్జునికేమో దేవదత్తు అను శంఖము ఇచ్చారు. అంటే ఈ 2 శంఖాలు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దివ్య శంఖములు అని అంటున్నారు. అంటే దీని పవర్ ఎలా ఉంటుంది అని చెప్పనంటే, శంఖం ఎప్పుడైతే ఈ శంఖాన్ని పూరిస్తారో అది భయంకరంగా ఉంటుంది. శత్రు సైన్యంతో భయంతో గలగలాడిచ్చేదిగా ఉంటుంది. అంటే అందులో నుంచి వచ్చే పవర్‌తో ఎదుటివాడు అగైనెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు భయాన్ని కంపించే విధంగా అక్కడ ఉంటుంది. అలాగే భీముడు. భీముడిని కూడా ఇక్కడ భీమకర్మ అని చెప్పాడు. అంటే ఈ ముగ్గురు శంఖాల గురించి, ఈ ముగ్గురు క్యారెక్టర్‌ల గురించి ఇక్కడ చెప్పాడు. ఎందుకు ఈయనను భీమకర్మ అని చెప్పని సంజయుడు చెప్తున్నాడంటే, అతని శరీరము, అతని బలము, అతడు చేసే పని ఒకవేళ మనం చూసినా, విన్నా మనసు ఎంతో భయం ఏర్పడునంట. అంటే అలాంటి రూపము, వర్చస్సు, చేసే పని అందువలనే అతనికి భీమకర్మ అని జెప్పి చెప్తున్నాడు. అంటే ప్రతీదీ అంటే నీకు యుద్ధం చేస్తున్నారు చూడు, వాళ్ళందరూ నిలబడ్డారు గదా! అక్కడ. వీళ్ళందరూ ఉన్నారని ఆయా పేర్లతో సంజయుడు ఎవరికి చెప్తున్నాడు అంటే ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అలాగే వక్రోదరుడు అని అంటున్నాడిక్కడ. ఏంటిది వక్రోదరుడు అన్న పేరుని కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఈయన భోజన పరిమాణం అంటే శరీరం ఎలా ఉంటుందో భోజనం కూడా అలానే తింటాడు. మరి సరే తిన్న దాన్ని జీర్ణించుకుంటాడా? అంత భోజనం తిన్నప్పుడు అంటే జీర్ణించుకుంటాడు కాబట్టి అతనికి వక్రోదరుడు అనే పేరు పిలిచారు. మళ్ళీ ఇతని ఆహ్, పాండ్యనామం శంఖముకు పాండ్యనామం. ఇతని శంఖం పేరు ఏంటిదంటే
పాండ్యనామం శంఖం. దీని ఆకారం ఏంటిదంటే చాలా పెద్దగా ఉంటుంది. అంటే అతని శరీరానికి తగ్గట్టుగానే, దానికి తగ్గట్టుగానే అతని శంఖం గూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అది మహాశంఖం అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్న మొత్తంగా ఈ ముగ్గురు గురించి, వీళ్ళ పేర్లు ఎందుకు సంబోధిస్తున్నాడు, అలాగే వీళ్ళ దగ్గర ఉన్న శంఖములేంటిది, ఆ శంఖానికున్న ప్రత్యేకత ఏంటిది, అలాగే ఆ రథం అన్నది ఏంటిదని. మళ్ళీ ఈ రథం కూడా ఎలా ఉండేది అనంటే, భూమికి, ఆకాశానికి మధ్యన ఎక్కడైనా యుద్ధం చేసేంత పవరుందన్నట్టు ఆ రథానికి. అలాంటి రథంలో వీళ్ళిద్దరు అంటే ఎవరు? అర్జునుడు, కృష్ణ పరమాత్మ ఇద్దరు సిద్ధమయ్యి దివ్య శంఖంలు పూరించారు. అంటే శంఖం ఎప్పుడైతే పూరించాడో యుద్ధంకు మేము రెడీ అన్నంతగా సూచన ఇక్కడ. మేడం 15th. పాంచజన్యం హృషీకేశः దేవదత్తం ధనంజయः పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరः. ఇది ఓకే. ఇందాక మనం చెప్పుకున్నదే మొత్తంగా కూడా ఏంటిది అనంటే ఈ జన్యం పంచజన్యము, అలాగే భీముడు పౌండ్రము అను మహాశంఖము రెండిటిని కూడా పూరించారు. మేడం 16th. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరः నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతిపుత్రుడను రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకముల శంఖములను పూరించిరి. ఇక్కడ కూడా చూడండి సంజయుడు ఏం చెప్తున్నాడు అంటే కుంతిపుత్రుడు అని చెప్పి సంబోధిస్తున్నాడు. సంబోధనలో ధృతరాష్ట్రుడు చెప్తున్నప్పుడు ఎందుకు కుంతిపుత్రుడు అని చెప్తున్నాడు అని చెప్పానంటే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కుంతీదేవికి పుట్టిన వాళ్ళు. అలాగే నకుల సహదేవులు మాద్రి కుమారులు. కాబట్టి ఇక్కడ తల్లులు వేరువేరుగా ఉన్నారు. ఆ దానికోసం ఒకసారి మళ్ళీ కుంతిపుత్రుడుగా పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి రాజా అంటున్నాడు. అంటే అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠరః అని చెప్పానంటే ఇప్పుడు యుద్ధం చేయాలి, రాజ్యాన్ని కోల్పోయినప్పుడు రాజా అని అంటాడా? రాజు అని అంటారు కదా, రాజు అనడు. ఎందుకు అనంటే యుధిష్ఠిరుడు ముందు రాజు అయినా సరే ఇప్పుడు రాజ్యం లేదు, కానీ అతని ఎలా రాజ్యాన్ని పాలించాడు, ఎలా రాజ్యాన్ని సంపాదించాడు, రాజు తిరిగిపోయినా ఇప్పుడు రాజ్యం లేకపోయినా, రాజు కాకపోయినా కూడా తనకు అలాంటి లక్షణాలే ఉన్నాయి అని చెప్పని చూడు. ఇలా యుధిష్ఠిరుడు ఉన్నాడు. రాజు కాకపోయినా రాజైనా ప్రతి ఒక్క అర్హత అతనికి కలిగి ఉంది అన్న విశ్వాసం ఎవరికి ఉంది అంటే సంజయుడికి ఉంది. అంటే ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం సంజయుడికి ఎందుకు వేదవ్యాసుల వారు పవర్స్ ఇచ్చారు అనంటే అతని మనసులో కానీ ఆలోచనలో కానీ ఎవ్వరి ముందైనా సరే తనకు అనిపించింది ఉన్నది ఉన్నట్టుగా, సత్యం అంటే సత్యము, ధర్మం అంటే ధర్మము, తప్పు అంటే తప్పు అని ప్రతీది కూడా అతడు చెప్పగలడు కాబట్టి అతనికి ఆ దివ్య దృష్టి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఉన్నది ఉన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క శ్లోకంలో కూడా వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ శంఖము, రథము, అలాగే సంబోధిస్తున్నప్పుడు భీష్ముని గురించి సంబోధిస్తున్నప్పుడు, ధర్మరాజు గురించి సంబోధిస్తున్నప్పుడు, అర్జునుడి గురించి ప్రతీది కూడా హెచ్చరిస్తున్నాడు. అంటే లోపల ధృతరాష్ట్రునికి కూడా ఏముంది? నా కొడుకులు చేస్తుంది తప్పు. రాజ్యం తీసుకోవడంలో ఎటువంటిది లేదు. రానే రాదు. మొత్తం దురుద్దేశంతో ఉన్నాడు. అంటే ఎక్కడైనా కృష్ణ పరమాత్మ గాని, సంజయుడు గాని చెప్పే విధానంలో ఎక్కడైనా వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా? వాళ్ళది వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారా? ఏదైనా మార్పు వస్తుందా? అని ఆ యుద్ధ సమయంలో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే అనంత విజయం అను శంఖమును,
నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకమను శంఖములు పూరించిరి. అంటే వీరందరూ కూడా ఈ శంఖములు అంటే అందరూ మొత్తం ఈ 5 మంది కృష్ణ పరమాత్మ మెయిన్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ శంఖములు పూరించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండి ఆ శంఖాలను పూరిస్తున్నారు. ఇప్పుడు 17th, 18th. काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः శంఖాన్ దద్ముక్ పృథక్ పృథక్. ఇక్కడ ఏంటిదంటే, ఓ రాజా, ధనుర్ధారుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టోద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలిశాలియగు సుబుద్ధ పుత్రుడగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరుగా పూరించిరి. అంటే ఫస్ట్ ఈ 5 మంది పూరించిన తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా శంఖాలను పూరించి తమ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పని చెప్తున్నాడు. మరి ఎందుకు వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా, మళ్ళీ మిగతా వాళ్ళ గురించి కూడా ఎందుకు సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడంటే, సైన్యం వల్లది ఎక్కువగా ఉంది, వీళ్ళ సైన్యం తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, పాండవుని సైన్యంలో ఉన్నవారు ఎంతమంది అంటే రథికులున్నారు, మహారథులున్నారు, అతిరథులున్నారు. వారందరూ కూడా శంఖంను పూరిస్తున్నారు అని చెప్పని సంజయుడు చెప్తూ ఉన్నాడు. మరి 19వ శ్లోకం. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధులు శంఖ నినాదములు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖరావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కాక వికలమయ్యెను. అంటే చూడండి, ఇందాకనేమో కౌరవుల సైన్యంలో పూరించినప్పుడు వీళ్ళకి ఏ ఎఫెక్ట్ తగలలేదు, ఏమనిపించలేదు. అంటే శబ్దాలైతే వచ్చాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇవి శంఖాలు పూరించారో, వీళ్ళు ఇవన్నీ చేశారో, భూమి ఆకాశంలో దద్దరిల్లాయి. అంటే పవర్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు చేసిన దానికి శంఖంలో ఏంటిది అంటే, ఆయన ఏంటిది మొత్తంగా పంచేంద్రియాలను స్వాధీనపరుచుకున్నవాడు. అలాగే అతనిలో ఉన్న శంఖం పవర్ ఎలా ఉంటుంది అంటే, ఒక సజ్జనుడు, ఒక దివ్యాత్మ స్వరూపుడు, మంచివాడు ఏది చేసినా ఎలా ఉంటుంది, దాని పవర్ ఎలా ఉంటుంది అన్నదానికి ఇక్కడ ఇది మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ శబ్దాలు చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోయాయి, ధార్తరాష్ట్రుల హృదయాలు కకలావికలమయ్యాను. అంటే ఆ శబ్దం అంతే కదా, ఇప్పుడు మేము చేస్తాము, మేము రెడీ అన్నప్పుడు ఒక ఏమంటారు, భయపెట్టడం. ఇప్పుడు యుద్ధంలో కూడా మనం చూస్తుంటాం, అరుస్తూ ఉంటారు, లేకపోతే వేరే దాంట్లలో బెదిరియాలి. ఇప్పుడు రౌడీ సింపుల్‌గా అర్థం కావాలంటే, రౌడీ ఉంటాడు. రౌడీ ఏమన్నా స్పెషల్ వేషధారణ ఉంటుందా? ఏముండదు. ఏముంటాయి, మామూలుగా మనలాగానే ఉంటారు. కానీ అతని లోపల ఉన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది చూడండి, బెదిరించడము, భయపెట్టడము, తర్వాత రియాక్షన్, మొఖంలో రియాక్షను, ముఖ కవళికలు, మాటలు ఇవి ఉన్నప్పుడు ఏమైపోతుంది, అమ్మో వీడు మంచివాడు కాదు. లేదా కామన్‌గా నిలబడుంటే ఓకే అనిపిస్తది మనకు. అంటే ఏం చేస్తారు, మనలోనున్న ధైర్యాన్ని ఈ మాటలతో, అరుపులతో చేస్తూ భయపడతారు. అప్పుడు ఒక్కసారిగా మనకు భయం వచ్చినప్పుడు ఏమైపోతుంది, మనలో ఉన్న ధైర్యం అంతా పోతుంది, మనలో ఉన్న జ్ఞానం అంతా పోతుంది, మనలో ఉన్న తెలివితేటలు ఇవన్నీ కూడా పోతాయి. ఎందుకు పోతాయి అంటే ఇంతే, భయం వల్ల. అలా వీళ్ళు చేసిన దానికి ఎదుటివాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భయమయ్యను. ఎలాంటి భయము అని చెప్పనంటే, హృదయములు
కకలా వికలమయ్యెను. అంటే లోపల ఉన్నది భయం దడ పుట్టుకొచ్చింది. అంటే ఆ శబ్దాలు, ఆ దానికి భయం పుట్టుకొచ్చి ఒక్కసారిగా లో అయిపోయారు. మరి ఇప్పుడు 21 అయితే ఇంతవరకు కూడా మొత్తంగా పాండవుల్లో ఉన్న శంఖము, రథములు ఏం చేస్తున్నారు అని చెప్పనన్నవన్నీ కూడా తెలుసుకున్నాం. కౌరవులు, పాండవులు, సైన్యము ఇదంతా. ఈ ఈ ఈ శ్లోకాలలో ఏంటివంటే 4 శ్లోకాలలో మనం ఏం తెలుసుకుంటామంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికిన పలుకులు. అంటే ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది శ్రీకృష్ణుడు అర్జున వారిది వచ్చింది. 20, 21. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ త్వపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయల సేనల మధ్య నిలుపుము. అంటే ఎప్పుడైతే శంఖాన్ని పూరించారో అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటిది, ఓ ధృతరాష్ట్ర మహారాజా అంటే ఇదంతా చెప్తున్నది ఎవరు, సంజయుడు చెప్తున్నాడు. పిమ్మట యుద్ధముకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధాతరాష్ట్రులను చూచి, అంటే ఇక్కడ వీళ్ళు శంఖాన్ని పూరించాడు ఓకే అని చెప్పుకున్నారు. యువతల వీళ్ళు కూడా ఇరు వర్గాల వారు ఓకే అని అనుకున్నాడు. అప్పుడు ఏంటిది, కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను. కపిధ్వజుడు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అర్జునుని రథం పైన, ఆ బంగారు రథం పైన ఎవరుంటారు అయ్యా అంటే హనుమంతుల వారు కపిధ్వజుడయ్యి, అంటే జెండాపై కపిరాజన్ అన్నట్టుగా ఆ జెండా పైన హనుమంతుల వారు ఉన్నారు. ఎందుకున్నారు, ఏమి అవసరము ఇక్కడ అని చెప్పనంటే, మహావీరుడైన హనుమంతుడు భీమునికి భీమసేనకు వాగ్దానం ఇచ్చాడు, నీకు అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను అని. అప్పుడు అర్జును రథం పైన సమున్నతమగు టెక్కము పైన విరానుజుడై ఉన్నాడు. ఎవరు అంటే హనుమంతుల వారు ఉన్నారు. సంగ్రమునందు అప్పుడప్పుడు మిక్కిరి బిగ్గరగా గర్జించుచుండేవారు. హనుమంతుల వారు ఏం చేసేవారు యుద్ధంలో అంటే అప్పుడప్పుడు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గర్జన అంటే ధ్వని సౌండ్స్ చేయాలి. సౌండ్స్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు భయం వచ్చేస్తుంది. ఆ భయం వల్ల వాళ్ళు చేయాల్సిన పని చెయ్యకుండా మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. అలా అప్పుడప్పుడు అర్జున వారు గర్జిస్తూ ఉండేవారంట. అలాగే అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లా చెప్తున్నాడు. అంటే యుద్ధం చేయడానికి సిద్ధమై ధనస్సును పట్టుకొని ఓ అచ్యుత అంటున్నాడు. ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. ఎందుకు అచ్యుత అంటున్నాడు ఇక్కడ అని చెప్పనంటే, ఏ సమయం నందు కూడా పరాభవం కాని పతనం కాని సంభవింపని వాని తన స్వరూప శక్తిని మహాత్యముల యందు ఎప్పటికీ ఎల్లవేళల అస్థితుడై ఉండు వానిని అచ్యుతుడు అంటాడు. అంటే ఎటువంటి సమయంలో కూడా ఏ సందర్భంలో కూడా అస్థితులు అంటే వీక్ అయిపోకుండా ఉండేవాడిని తనకు సపోర్టెడ్ గా ఉంటున్నాడు కాబట్టి అచ్యుతుడా అని చెప్పని కృష్ణుణ్ణి పిలుస్తున్నాడు. పిలిచి ఏం చెప్తున్నాడు, నా రథమును ఇద్దరి ఉభయ సేనల మధ్య, అంటే ఎవరు, కౌరవులు పాండవుల ఇద్దరి మధ్యన నిలుపుము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 22. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిష్టులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకు వారిలో ఎవరితోనూ
నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించేంత వరకు రథమును నిలిపి ఉంచుము అని చెప్తున్నాడు. అంటే కృష్ణుడు రథసారథి కదా! రథాన్ని మధ్యలో ఉంచు. ఎందుకు నిలపాలి? అంటే రణరంగమునందు యుద్ధాభిష్టులై నిలిచి ఉన్న అంటే ప్రతిపక్షాలు అంటే అగనెస్ట్ వాళ్ళు ఉన్నారు కదా! యుద్ధం చేయడానికి. నేను బాగుగా పరిశీలించినంత వరకు. అంటే ఎవరెవరు ఎక్కడున్నారు? ఏ స్థానంలో ఉన్నారు? వారు ఎవరు? అని నేను బాగుగా చూస్తాను. అంటే బాగా పరికించి చూస్తాను. అంటే వాళ్ళందరూ ఎలా నిలబడ్డారు? ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి? మళ్ళీ తెలుసుకోవాలి గదా! యుద్ధం చేయాలని చెప్పనంటే తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కాబట్టి గమనించువంత వరకు రథమును నిలుపు. అక్కడనే నిలుపు. నేను చెప్తాను. వీళ్ళందరిని నేను గమనిస్తాను. గమనించిన వరకు నువ్వు నిలుపు అని అంటున్నారు. ఇంకా 23వది. योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः। హ్మ్. ఓకే. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచిన వచ్చియున్న రాజులను అందరినీ ఒక పరికించెదను. అంటే ఇక్కడ ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు ఫస్ట్‌గా? దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమగు గూర్చుటకై అంటే దుర్బుద్ధి ఎవరికొచ్చింది? దుర్యోధనుడికొచ్చింది. ఎందుకు దుర్బుద్ధి వచ్చింది? అంటే ఫస్ట్‌లో వాళ్ళు చిన్నగున్నప్పుడు రాజ్యమంతా మాకే కావాలి అని చెప్పని చంపాలని ప్రయత్నం చేశారు. తర్వాత రాజసూయ యాగ్యం చేసి ధనాన్ని సంపాదించి రాజ్యాలను తీసుకొని రాజు అయినప్పుడు కూడా జూదమాడి మా రాజ్యాన్ని తీసుకున్నాడు. అరణ్యవాసము, అజ్ఞాతవాసం చేయించాడు. తిరిగి రాజ్యం ఇవ్వంటే కూడా ఒక్క ఇంచు నేల కూడా ఒకటి కూడా నేను ఇవ్వను. కావాలంటే యుద్ధం చేసుకోమన్నాడు. అంటే అతని లోపల ఎంత దుర్బుద్ధి ఉంది. అతన్ని చూస్తాను. అంటే యుద్ధం చెయ్యాలి అనంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి కదా! అలాంటి వాడైనందుకు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు. అలాగే ప్రియమును గూర్చుటకై అంటే ఇలాంటి దుర్బుద్ధి ఉన్నవాని ప్రియతములొచ్చారు గదా! వెనకొచ్చారు. ఎవరొచ్చారు వెనక? సహాయానికొచ్చారు. ఎందుకోసం? ప్రియమైన వాడు అంటే దుర్బుద్ధైన వానికి సహాయం చేయడానికి ఎవరొచ్చారు? వాళ్ళని నేను చూస్తాను. ఆ రాజులు వీళ్ళందరికి సపోర్టర్‌గా వచ్చారు గదా! తప్పు, అధర్మం అని జెప్పి తెలుసు. మాకే సొంతం కావాలి, మాకే ఇవ్వాలని తెలిసినా సరే, వాళ్ళతో యుద్ధం చేయడానికొచ్చారు కదా! వాళ్ళందరినీ నేను ఒక పరికించెదను. అంటే ఒకసారి పరికించెదను. అంటే తీక్షణంగా నేను చూస్తాను అని చెప్తున్నాడిక్కడ. సరే. ఇప్పుడు 24, 25 అధ్యాయం శ్లోకం. सञ्जय उवाच एवमुक्तो ऋषिकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति। ఇక్కడ సంజయ్ ఉవాచ అంటే సంజయుడు చెప్తున్నాడు. అంటే ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నాం కదా! ఇంతవరకు అర్జునుడు కౌరవులు, పాండవుల సైన్యం గురించి చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు అర్జునుడు కృష్ణుని గురించి చెప్తున్నాయి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే సంజయుడు పలికెను. సంజయుడు ఏం పలుకుతున్నాడు? ఓ ధృతరాష్ట్ర అంటే చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి. అర్జుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునితో పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవుల వీరందరిని పరికింపుము అని ను నుడివెను. అంటే చూడండి ఇక్కడనే అస్సలు గేమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంతవరకు జస్ట్ మనం తెలుసుకున్నాం. వీళ్ళు సైన్యము, రథాలు, ఎవరెవరు క్యారెక్టర్‌లు ఉన్నారు. తర్వాత అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఒకసారి యుద్ధం చేయాలి గదా! వీళ్ళందరిని మధ్యలో ఉంచు. ఎవరితో నేను యుద్ధం చేయాలి ముందుగా, ఎవరు ఏంటిదని అంటున్నారు. అప్పుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడు గదా! చూస్తాను అని చెప్పని ఇక్కడ
మెలికేసేసాడు కృష్ణుడు. అయితే ఏంటిది ఇక్కడ? గుడాకేశ అని చెప్పని కృష్ణుని సంబోధిస్తున్నాడు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో చెప్తున్నాడు. ఇదంతా కూడా ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. గుడాకేశ అంటే ఏంటిది అని చెప్పనంటే, సంజయుడికి నిద్ర జయించినవాడు. అర్జునుడు ఎవరు అనంటే నిద్రను జయించినవాడు. అతనికి నిద్ర రాదు. నిద్ర రాకున్నా సరే అతడు హాయిగా ఉంటాడు. నిద్ర అతనికి బాధించదు. అలాగే సోమరితనము అతడెన్నడికి ఉండదు. అంటే సోమరితనము లేదు, అలాగే నిద్ర లేదు. కాబట్టి అతనికి గుడాకేశ అనన్నాడు. అంటే అతను ఎలా ఉంటాడు అంటే నిరంతరము జాగృతుడై, సావధానుడై ఉండెను. అటువంటి కుమారుడు ఎట్లు జయించగలడని సూచించుతున్నాడు. అంటే ఎంత ఉంది ఆయన లోపల నిద్ర లేదు. అలాగే అలసట లేదు. అలాగే సోమరితనము లేదు. నిరంతరము జాగృతుడై అన్నాడు. అంటే ఎరుకతో ఉంటాడు. ఇలాంటి వాళ్ళతో యుద్ధం ఎలా జయిస్తాడు? ఎలా గెలుస్తారు కౌరవులు అని చెప్పి అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత ఏం చేశాడు? ఎప్పుడైతే అడిగాడో ఆ దివ్య రథం ఎక్కడ నిలపాడు అంటే భీష్మ ద్రోణులకు ఆ పక్షములందరి మహారాజుల ఎందట ఉభయ శ్రేణుల మధ్యన నిలిపాను. అంటే అక్కడ తీసుకొని పోయి చెప్పాడు కాబట్టి నిలిపాడు. నిలిపిన తర్వాత ఏమంటున్నాడు అతనితో, అర్జునితో? పార్థ అని పిలుస్తున్నాడు ఇక్కడ. పార్థుడన్న పేరు కూడా ఉంది కదా అర్జునికి. పార్థ, సరే నువ్వు నిలపమన్నావు కదా, నిలుపుతున్నాను. ఇక్కడ సమావేశమైన ఈ కౌరవులందరినీ పరికింపుము అని చెప్పాడు ఇక్కడ. అంటే ఏంటిది? సరే చూడమన్నావు, నిలపమన్నావు కదా, నిలుపుతున్నాను, పరికించు. పరికించు అంటే తరిచి తరిచి చూడు. అంటే ఫస్ట్ ఆయన మైండ్‌లో ఏముంది? ఎవరెవరితో యుద్ధం చెయ్యాలి? ఎవరు వీళ్ళు? ఎలా యుద్ధం చెయ్యాలి? వీళ్ళ బుద్ధి ఏంటిది? అంటే ఫస్ట్‌లో ఉన్న మైండ్. ఇంత దుర్బుద్ధి వానితో యుద్ధం చేయడానికి వాళ్ళ ప్రియతములు, స్నేహితులొచ్చారు కదా! వాళ్ళను చూస్తా ఒక్కసారి అని అన్నాడు. పరికించదని. అంటే తన లోపల ఉన్న దాన్ని కృష్ణుడు పరికింపుము. నీ వాళ్ళు అని ఇచ్చాడిక్కడ. నీ కౌరవులందరూ ఎవరెవరున్నారు? తాతలు అందరూ వీళ్ళందరూ ఉన్నారు గదా! ఒక్కసారిగా చూడు. ఎవరు వాళ్ళందరూ? నీ వంశస్థులే సుమా! నీ ఆత్మీయులు, నీ బంధువులు వీళ్ళందరూ ఉన్నారు అని ఒక్కసారిగా పరికించు అనే వరకు అర్జును లోపల ఏమొచ్చింది అంటే, అతనిలో అంటే ఇంతవరకు ఏముంది? వీళ్ళతో యుద్ధం జేయాలి, చంపాలి, మా రాజ్యాన్ని మేము తీసుకోవాలి అని ఉంది. కానీ ఆ సమయంలో కరుణ అన్నది అతనికి ఓపెన్ అయ్యింది. ఎవరు చంపాలి, యుద్ధం చేయాలనుకుంటున్నది? బంధువులు. బంధుప్రీతి, ఆ ప్రేమ, ఆ చిన్నతనము, తాత, మామ వీళ్ళందరివి ఉత్పన్నమైనయి. పరకింపుము జస్ట్ ఆ ఒక్క వర్డే మొత్తంగా మారిపోయింది అర్జునుకి. అందుకే అర్జున్ విషాద యోగంలో ఈ పరికింపు అన్న వర్డ్ నుంచి టర్నింగ్ పాయింట్ అన్నట్టు. మరి ఎందుకు ఈ మాట అన్నాడు? యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు కృష్ణ పరమాత్మ. సహాయంగా ఉంటానని వీళ్ళందరూ అన్నారు. మళ్ళా ఆ సమయంలో ఎందుకు ఇవ్వడు అన్నాడు అంటే, అర్జునులో ఆ కరుణ అన్నది వచ్చి అక్కడితో కూడా ఏమైనా యుద్ధం ఆపుతాడా? నిజం చెప్పాలంటే కృష్ణ పరమాత్మకు తెలుసు. ఆయనకంతా తెలుసు గల త్రికాల జ్ఞాని కదా! ఏం జరుగుతుంది? ఏం వినాశనం అవుతుంది? ప్రతీదీ తెలుసు. తెలిసినా చెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. మళ్ళీ ఎందుకు వాళ్ళనందరిని తీసుకొని వెళ్ళాడు? అజ్ఞాతవారం అరణ్యవాసంలో ఎనక ఉంటూ ఎందుకు రక్షించాడు? ఎంత గైడెన్స్ ఇప్పిచ్చారు? ఎంతమంది మాస్టర్స్‌తో ఆయన చెప్పించాడంటే, మారుతారు. రాజ్యం కోసం, పరిపాలించడం కోసం రాలేదు అన్నది ఆయనకు తెలుసు. అయినా సరే ఇలాంటిది చెప్పి ఒక్కసారి మార్పు ఏమైనా వస్తుందో ఏందని జస్ట్ తట్టి లేపాడు. అంటే ఇప్పుడు మనలో కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఒక్కసారిగా నాకెందుకొచ్చింది? నాకే ఎందుకు జరుగుతుంది? అన్న ఒక సమస్య మనం ధ్యానంలోకి తీసుకొనొస్తుంది కదా! అలా ఇతన్ని కూడా పరికించు చూడు అన్నప్పుడు అతని కరుణ హృదయం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు 26థ్. तत्र पश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा
ఓకే. అంటే ఇప్పుడేం చెప్తున్నాడు? ఆహ్, కృష్ణ భగవానుని ఆజ్ఞను అంటే ఇప్పుడు చెప్పాడు గదా! పరికించమని చెప్పని, పరికించి చూస్తున్నాడు. ఎవరిని? పిమ్మట ఆ ఉభయ సేనల యందును చేరి ఉన్న తన పెద్ద తండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతములను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను పార్థుడు చూసెను. అంటే అంతవరగా ఉన్న అతని స్థితి వేరు. ఒక్కసారిగా ఎప్పుడైతే పరికించు అని అన్నప్పుడు కరుణ వచ్చినప్పుడు అర్రె! నేను యుద్ధం చెయ్యాలనుకుంటున్నది ఎవరిని? పెద్ద తండ్రులనా? అంటే పెదనాన్నలనా? చిన్న తండ్రులనా? అంటే చిన్నాన్నలనా? తాతలను, గురువులను, మేనమామలను వీళ్ళందరితోనా నేను యుద్ధం చెయ్యాలనుకున్నది అని చెప్పని ఒక్కసారిగా ఆత్మీయులను చూశాను. అంటే అంతవరకు ఏమైంది? ఆత్మీయులుగా అనిపించలేదు. శత్రువులుగా అనిపించారు. ఒక్కసారిగా పరికించు అనే వరకు ఆత్మీయులను చూశారు. అంటే వాళ్ళందరూ ఎవ్వరు అని చెప్పని ఒక్కసారిగా పరికించి చూస్తున్నారు. ఎవరు నా వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా నా వాళ్ళే కదా! అని చెప్పని. ఇప్పుడు 27వ శ్లోకం. वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् సమరభూమికి వచ్చి ఉన్న బంధువులందరిని చూసి కుంతిపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సముచితుడై శోక సంతృప్తుడై ఇట్టు పలికెను. అంటే ఇప్పుడు యుద్ధ భూమికొచ్చాడు గదా! సమరభూమికి బంధువులందరిని చూస్తున్నాడు. ఎవరు? కుంతి పుత్రుడు అని అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ సంబోధన మారిపోయింది. అర్జునుడు అత్యంత కరుణా సముచితుడై శోకసుప్తుడై ఇట్లు పలికెను. అంటే వీళ్ళందరూ ఎవరు? ఇంతవరకు నేను శత్రువులనుకుంటున్నాను. నా వారు కాదనుకుంటున్నాను. దుర్బుద్ధితో ఉన్న దుర్యోధనుడికి సహాయం చేస్తున్నానని శత్రువులనుకుంటున్నాను. నేననుకున్నాను కాదు వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అని ఒక్కసారిగా అతనికి దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి ఇలా చెప్తున్నాడు. అది 28, 29వ శ్లోకం. कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्णा युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते హ్మ్. అప్పుడు అర్జునుడు పలుకుతున్నాడు. ఇదంతా కూడా అర్జునుడు వాచ. అర్జునుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణునికి చెప్తున్నాడు. ఓ కృష్ణ సమరోత్సవంలో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయములు శిథిలమగుచున్నవి. నోరు ఎండిపోచున్నది. శరీరమునందు వణుకు, గగ్గుర్పు కలుగుచున్నది అని చెప్తున్నాడు. అంటే ఇంతమంది యుద్ధం కోసం వచ్చారు కదా! వీళ్ళందరూ ఎవరు అంటే నా వాళ్ళు, ఈ సమూహము, ఈ రంగము ఇదంతా చూసి కూడా నా అవయములు శిథిలమవుతున్నాయి. అవయవం శిథిలమవుతున్నాయంటే ఏమైంది ఇక్కడ? కరుణ హృదయం అన్నది ఓపెన్ అయిపోయింది. అంటే ఈ చేతులతోనైనా నేను బాణాలేసి చంపాల్సింది. ఈ చేతులతోనైనా నేను యుద్ధం చేయాల్సింది. ఎవరిని? నా వాళ్ళనా? నేను చెయ్యాల్సింది అని చెప్పని అతని శరీరం అంతా శిథిలమవుతున్నది. అంటే నేను చెయ్యలేను అని. అంతే గదా! నోరెండిపోతుందంటే మాటలు కూడా రావు. అంటే ఆలోచించే విషయంలో కూడా ఆహ్, జీర్ణించుకోలేం. ఆలోచించలేం, చేయలేం. మొత్తంగా నా శరీరమందు వణుకు, గగ్గురుపాటు కలుగుచున్నవి. అంటే నాకు భయమేస్తుంది. నేను చెయ్యలేను. యుద్ధం నేనా చెయ్యాల్సింది అన్న స్థితికొచ్చాడు. మరి 30వ శ్లోకం. गाण्डीवं स्रंसते हस्तात् त्वक्षैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ఇప్పుడు వేదనొచ్చింది కదా! వేదనొచ్చింది. భయమొచ్చింది. శరీరాలంతా వణుకుతున్నాయి. అంతే గదా! ఇప్పుడొక వీరుడు, ధీరుడు
ఆ రథం ఎలా ఉంది? ముందలెవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అంటే దేవుడే నా ముందున్నప్పుడు నాకేంటిది అని చెప్పని ఉన్న మనిషికి ఒక్కసారిగా నా వాళ్ళు, నేను ఇది చేస్తున్నానా అన్నప్పుడు కూడా ఎలా శక్తిహీనులైపోతారు అనంటే, గాండీవం చేతి నుండి జారిపోతుంది అని చెప్తున్నాడు. అలా ఆ గాండీవం కూడా ఏంటిది అనంటే, ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు అతనంటే, బృహన్నల రూపంలో ఉన్నప్పుడు అర్జునుడే స్వయంగా ఉత్తర కుమారునితో చెప్పాడు. అతని ధనస్సు గురించి. ఏంటిది? ఇది సువర్ణ లిఖితమైనది. శస్త్రంలోకెల్లా శ్రేష్టమైనది. 1,00,000 ఆయుధాలతో సమానమైన శక్తి కలది. ఈ ఈ ధనువుచే అర్జునుడు దేవతలపై, మానవులపై యుద్ధము చేసెను. విచిత్రమైన, అద్భుతమైన, కోమలమైన, విశాలమైన ఈ ధనస్సును దేవతలు, దానవులు, గంధర్వులు దీర్ఘకాలం వరకు ఆరాధించిరి. అటువంటి ధనస్సు అతని నుంచి చేజారిపోతుంది. ఇది ఏంటిది అనంటే, ఈ ధనస్సు బ్రహ్మదేవుడు ఒక 1000 సంవత్సరములు, అలాగే ప్రజాపతి 503 సంవత్సరములు, ఇంద్రుడు 85 వర్షములు, చంద్రుడు 500 సంవత్సరములు, వరుణుడు 100 ఏండ్లు తన యొద్ద ఉంచుకొనిడి. దీనిని అర్జునుడు దీనికి ఎవరిచ్చారంటే కాండవ దహనముల సమయంలో అగ్నిదేవుడు వరుణించే ఇప్పించాడు. అంటే అటువంటి గాండీవము, అంటే అటువంటి ధనస్సు కూడా జారిపోతుందంట. అంటే మనకు ఆలోచిస్తే ఎన్ని పవర్స్ ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత సపోర్ట్ ఉన్నా, మన లోపల ఒక భయం వచ్చింది. అంటే వీళ్ళ లోపలనేమో భయం వచ్చింది దుర్యోధనలో. ఇక్కడ ఏం మారిపోయిందంటే అర్జున్‌లో కరుణ వచ్చింది. తేడా చూడండి. రెండిటిలో కూడా. అంటే అక్కడ భయం వచ్చినప్పుడు ఒక రకమైన హృదయంలో ఏమి మేము యుద్ధంలో చనిపోతామా? ఓడిపోతామా? ఇలాంటిదన్న ఒక భయం వచ్చింది. అర్జునుడిలో కరుణ అన్న భయం వచ్చింది. నా వాళ్ళని నేను చంపాలనా? నేను చంపాలనుకుంటుంది ఎవరిని? వీళ్ళందరినా? పరీక్షించి చూడు అని చెప్పన్నప్పుడు. అప్పుడు తనలో ఉన్న అస్త్రములు, శస్త్రములు అన్నీ కూడా ఏమైపోయాయి. మళ్ళీ నిద్ర రాదు ఆయనకు. అలసిపోడు. హ్మ్. నీరసపోడు. నిరంతర ఎరక ఉన్న మనిషి ఒక్కసారిగా పరికించు అన్నప్పుడు ఎలా అయిపోయాడు. ఎలాగంటే మనకు సినిమాలో చూపిస్తాడు చూడండి. ఆహ్, కిడ్నాప్ చేసి నీ వాళ్ళను షూట్ చేసేయి నేను వదిలిపెట్టేస్తా. లేదా నేను ఇచ్చేస్తా అన్నప్పుడు, కాల్చమన్నప్పుడు, మనకిష్టమైన వాడిని కొట్టమనన్నప్పుడు మన శరీరం ఎలా అవుతుంది? మన హృదయం ఎంత అవుతుంది? ఎంత వణుకొస్తుంది? అలాంటి పరిస్థితిలోనే అర్జునుడు ఉన్నాడు. అందుకనే చెప్తున్నాడు. చర్మం తపించిపోతుంది. మనసు భ్రమకు గురైనట్టుగా అనిపిస్తుంది. అంటే అంతవరకు మనసు ఎలా ఉంది? యుద్ధం చేయడానికి సై అన్నట్టుగా ఉంది. కనుక ఇక్కడ నేను నిలబడలేకపోతున్నాను. అంటే ఆ సమయంలో ఆ రథంపై వీటన్నిటిని పట్టించుకొని కూడా నేను నా వల్ల కావట్లేదు అని చెప్తున్నాడు. మరి 31వ శ్లోకం తెలుసుకుందాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ అంటున్నాడిక్కడ. అంతవరకు ఒక పేరొచ్చిపోయింది. ఇప్పుడేమంటున్నాడు? కేశవ అంటున్నాడు. ఓ కేశవ పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహములను చంపుటచే శ్రేయస్సు కలుగ కలుగునని అనిపించుట లేదు. అంటే అపశకునాలొస్తున్నాయి. నాకు అనిపిస్తూ ఉన్నాయి. యుద్ధం చేయుట, వీళ్ళను చంపుట, స్వజన సమూహం చంపుట శ్రేయస్సు కాదు. అంటే నా వాళ్ళను చంపుట శ్రేయస్సు కాదు. ఇది నాకు తప్పు అనిపిస్తుంది అని చెప్పని ఇక్కడ అర్జునుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇంకా నా వల్ల కాదు. యుద్ధం చేయడం కరెక్ట్ కాదు. అందుకని అపశకునములు అంటున్నాడిక్కడ. అపశకునములు అనంటే ఏంటిది? ఇంతవరకు చెయ్యాలే, రాజ్యం కావాలని అనుకున్న వాడికి ఒక్కసారిగా మారిపోయినప్పుడు ఏంటిది అపశకునంగా అన్ అనుకుంటున్నాడు. వద్దు, నాకు కాదు అని చెప్పని అంతటితో ఆగిపోవాలే అని చెప్పని అనుకుంటున్నాడు. ఓకే మాస్టర్స్. ఇది ఈరోజు 31 శ్లోకం వరకు తెలుసుకున్నాం కదా! మళ్ళీ తిరిగి 32వ శ్లోకంలో కలుసుకుందాం. అందరికీ
థాంక్ యూ.